మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం రాష్ట్ర అడ్వైజర్ కేశవరావు గారికి, ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి కలెక్టర్ గారికి, మరి గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలను పర్యవేక్షించి అమలు చేసేదానికి వచ్చినటువంటి శశి గారికి, మా ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారికి, వేదిక ఉన్న అధికారులకు, వేదిక ముందున్న ప్రజాప్రతినిధులకు, వివిధ హోదాలో వచ్చినటువంటి అన్ని పార్టీల నాయకులకు, మరి ప్రత్యేకంగా లబ్ధి పొందాలని వచ్చినటువంటి అక్కా చెల్లెలకు, అన్నాదమ్ములకు అందరికీ నమస్కారం. పాత్రికేయులకు, ప్రజాప్రతినిధులందరికీ మరొకసారి ధన్యవాదాలు. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంగా తీసుకొని ఎన్నికలకు పోయే ముందు సోనియా గాంధీ నాయకత్వంలో మహేశ్వరంలో ఏర్పాటు చేసినటువంటి సభలో నిర్ణయించిన మేరకు ఈ కార్యక్రమాలను అమలు చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి కేబినెట్ నిర్ణయం తీసుకొని ఒకటి అమలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని, మరి పేదలకు 200 యూనిట్ల కరెంటు మాఫీ కానీ, గ్యాస్ 500 కానీ, ఆరోగ్యశ్రీ పథకానికి 5 లక్షల నుంచి 10 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసినాం. 2 కార్యక్రమాలు ఇంకా చేయవలసిన అవసరం ఉంది. బడ్జెట్ లో పెట్టుకోవడానికి అవకాశం మేరకు నెక్స్ట్ బడ్జెట్ లో తప్పకుండా మహిళలకు ఇచ్చేటువంటి మరి మాట ఇచ్చిన ప్రకారం వారికి, అదేవిధంగా పెన్షన్లు పెంచుతామన్న మాట ఇచ్చిన ప్రకారం వారికి కూడా ఇచ్చేటువంటి ఆలోచనతో పోతాం. మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటిది 5 సంవత్సరాలకు పెట్టుకున్నది 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. కానీ రుణమాఫీ కూడా సాధ్యమైనంత వరకు 21 లక్షల కోట్లు ఇవ్వటం జరిగింది.